శ్రీమద్ భాగవతంలోని కుంతీదేవి వృత్తాంతము. మహాభారతంలో పాండవ జననిగా ప్రసిద్ధి చెందిన కుంతీదేవి శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుని యొక్క గొప్ప భక్తురాలుగా పేరుగాంచింది. ఆ దేవదేవుడు సమయానికి వచ్చి వారిని కష్టాల నుండి ఎన్నోసార్లు కాపాడాడు. శ్రీకృష్ణుడు తన దర్శనాన్ని పదే పదే కలిగించేవాడని, అంటే తనకు కష్టాలు కూడా మంచివే అని ఆమె విశ్వాసంతో పలికేది. కుంతీదేవి జన్మ చరిత్ర ఇలా ఉంది. ఆమె తండ్రి సురాసేనుడు. సురాసేనుడికి 5 కూతుళ్ళు, 10 మంది మగబిడ్డలు కలిగారు. ఆ మగబిడ్డల్లో వసుదేవుడు ఒకడు. ఆ కూతుళ్ళలో కుంతీదేవి ఒక్కతే. వసుదేవుని తనయుడే శ్రీకృష్ణుడు. అందుకే కుంతీదేవి శ్రీకృష్ణునికి మేనత్త అయ్యింది. అర్జునుడు కృష్ణునికి బావ అయ్యాడు. ఆ విధంగా ఆ దేవదేవుడు తన సోదరి సుభద్రను అర్జునికిచ్చి వివాహం చేశాడు. సురాసేనుడు కొడుకు వసుదేవుడు జన్మించినప్పుడు గంధవర్షాన్ని కురిపించి దుందుబూలు మోగించారు. సురాసేనుని యొక్క 5 పుత్రికల పేర్లు పృథ, శృతదేవ, శృతకీర్తి, శృతస్రవ, రాజదేవి. సురాసేనుడు తన మిత్రుడగు కుంతీ భోజనునికి పృథను దత్తత ఇవ్వడం వలన ఆమెకు కుంతీదేవి అని పేరు వచ్చింది. తదనంతరం ఆమెకు పాండురాజుతో వివాహమైంది. పరమవీరులైన పాండవులకు జనని అయ్యింది. కుంతీదేవి భగవానుని విజయశక్తి అవతారము. ఆమె తండ్రి అయిన కుంతీ భోజుని రాజప్రసాదమునకు ఊర్ధ్వ లోకాల నుండి అతిథులుగా వచ్చేవారు. ఒకసారి ఆ విధంగా దూర్వాసముని ఆయన గృహానికి విచ్చేశాడు. అప్పుడు కుంతీభోజుడు తన పుత్రిక కుంతీదేవిని ఆయన సేవలో నియమించాడు. ఆమె సేవలో సంతోషించిన దూర్వాసుడు ఏ దేవతనైనా చెంతకు రప్పించగల మంత్రాన్ని వరంగా ఇచ్చాడు. ఆ వరప్రభావాన్ని పరిశీలించాలని తలిచిన కుంతీదేవి సూర్యుడిని ఆహ్వానించింది. మంత్ర ప్రభావం వలన ఆమె దగ్గరికి వచ్చిన సూర్యుడు సంగమాభిలాషను వెళ్లబుచ్చాడు. దానికి ఆమె అంగీకరించలేదు. కానీ ఆమె కన్యతత్వమునకు ఎటువంటి భంగము వాటిల్లదని సూర్యుడు వరమిచ్చాడు. తత్ఫలితంగా కర్ణుడు జన్మించాడు. కానీ కుంతీదేవి ఖండితత్వము ఏమాత్రమూ చెడలేదు. అయినప్పటికీ లోక అపవాదులకు భయపడిన ఆమె ఆ బాలుని పెట్టెలో పెట్టి నదిలో విడిచింది. ఆ పెట్టె ఒక సూతునికి దొరికింది. ఆ పెట్టెలో ఉన్న బాలుణ్ణి అతడు పెంచడం వలన కర్ణుడు సూతపుత్రునిగా ప్రసిద్ధి చెందాడు. తరువాత కుంతీదేవి పాండురాజును వివాహమాడింది. పాండురాజు విచిత్ర వీరుని తనయుడు. ధృతరాష్ట్రుడు, విదురుడు ఆయన సోదరుడు. విచిత్ర వీర్యుడు కాశీరాజు పుత్రికలైన అంబిక, అంబాలికలను వివాహం చేసుకుని వారి యందు అమితానురుక్తుడై క్షయరోగంతో మరణించాడు. అప్పుడు తల్లి ఆదేశంతో వ్యాసదేవుడు తన సోదరుడైన విచిత్ర వీరుని భార్య వలన, అతని దాసి వలన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులకు జన్మనిచ్చాడు. భీష్ముడు విచిత్ర వీరునికి జ్యేష్ఠుడు కావడం వలన ఆయన పాండురాజుకి పెద్ద తండ్రి. కౌరవ పాండవులకు పితామహుడయ్యాడు. పాండురాజు కుంతీదేవితో పాటు మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. కానీ ఋషి శాపం వలన అతడు మైథునాకార్య విరతుడయ్యాడు. కానీ యోగ్యులైన వ్యక్తుల ద్వారా సంతానాన్ని పొందడానికి కుంతీదేవిని ఒప్పించగా ఆమె తన వద్దనున్న దూర్వాసముని వరముచే యముని వలన ధర్మరాజు జననం జరిగింది. వాయుదేవుని ఆహ్వానించగా భీముడు జన్మించాడు. సర్వాధిపతి అయిన ఇంద్రుణ్ణి ఆహ్వానించినప్పుడు అర్జునుడు జన్మించాడు. అశ్విని కుమారుల వలన మాద్రికి నకులు సహదేవులు జన్మించారు. ఈ విధంగా పాండురాజుకు కుంతి, మాద్రి వలన 5 పుత్రులు జన్మించారు. పాండురాజు సంతానమైనందున వారు పాండవులని ప్రసిద్ధి చెందారు. పాండురాజు మరణించే సమయానికి పాండవులందరూ చిన్నవారు. అందుకే వారి పోషణార్థము కుంతీదేవి తన భర్తతో పాటు సహగమనం చెయ్యలేదు. కేవలం మాద్రి మాత్రమే భర్త చితిపైన నిలిచి దేహత్యాగం చేసింది. ఆ విధంగా తండ్రి లేని చిన్నపిల్లలను పోషించడం వలన, ధర్మబద్ధంగా వారికి చెందవలసిన రాజ్యాన్ని ధృతరాష్ట్రుడే అనుభవించడం వలన, పాండవులను నశింపచేయడానికి దుర్యోధనుడు చేసిన కుట్ర వలన కుమారులతో పాటు కుంతీదేవి ఎన్నో కష్టాలకు గురి అయింది. కానీ అడుగడుగునా శ్రీకృష్ణుడే వారికి అండగా నిలిచి చివరకు ధర్మానికి విజయాన్ని చేకూర్చాడు. పాండవులు చిన్ననాటి నుండి మొదలైన కష్టాల పరంపర వారు పెద్దవారై కురుక్షేత్ర తరణం ముగిసి కౌరవులు నశించిన తరువాత కూడా కొనసాగింది. చివరకు పాండవ వంశాంకురం కూడా నశించేంత ఉపద్రవం కూడా వాటిల్లింది. ఆ కథ ఇలా ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. కానీ ద్రోణాసురుడైన అశ్వత్థామ తన ప్రభువైన దుర్యోధనునికి ఆనందం కలిగించడం కోసం నిదురిస్తున్న పాండవుల తనయులు తలలను నరికి వాటిని అతనికి కానుకగా ఇచ్చాడు. అక్కడే కొన ఊపిరితో కొట్టుకుంటున్న దుర్యోధనుని చూశాడు. కానీ అట్టి అమానుషమైన కార్యము దుర్యోధనికే నచ్చలేదు. నిదురిస్తున్న వారిని వధించడం ఘోరమైన పాపము. ద్రౌపది దుఃఖసాగరంలో మునిగింది. ఆమెను ఓదార్చిన అర్జునుడు ఆ అంతకుణ్ణి తెచ్చి అప్పగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణార్జులు రథారూఢులే వెళ్లి గుర్రం మీద పారిపోతున్న అశ్వత్థామను పట్టుకున్నారు. అతనిని పశువుని బంధించినట్లు తాళ్లతో కట్టి తెచ్చి ద్రౌపది ముందు పడేశారు. కానీ ద్రౌపది ఆడమనసు అతనిని దండించడానికి ఒప్పుకోలేదు. పుత్రులు కోల్పోయిన బాధ ఏమిటో అది ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అదే బాధ అశ్వత్థామ జనని అయిన కృపికి కలగరాదని ఆమె భావించింది. యుద్ధంలో కృపి భర్త ద్రోణాచార్యుడు మరణించాడు. ఇప్పుడు పుత్రుడు కూడా మరణిస్తే ఆమెకు తోడు ఎవ్వరూ ఉండరు.
అందున భర్త వియోగము పుత్ర వియోగము రెండూ కలిసి ఆమె జీవితమే దౌర్భాగ్యం అవుతుంది. ఇది ఆలోచించిన ద్రౌపది పెద్ద మనసుతో అశ్వత్థామను క్షమించింది. అప్పుడు అర్జునుడు అతనికి శిరోమండనం చేసి తలలో మణిని తీసివేశాడు. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అశ్వత్థామ పాండవులకు మరో ఉపద్రవం సృష్టించాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వంశీయులు అందరూ మరణించారు. పాండవ పుత్రులు కూడా మరణించాడు. అప్పుడు అర్జునుడి సుతుడైన అభిమన్యుని పత్ని ఉత్తర గర్భవతి అయి ఉన్నది. ఆమె గర్భంలో ఉన్నట్టు శిశువే పాండవ వంశాంకురం. పాండవుల వంశం నిలబడేది ఆ శిశువుతోనే. అది తెలిసిన అశ్వత్థామ పాండవ వంశ నిర్మూలనకై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు పాండవుల చెంత వీడ్కోలు తీసుకుని ద్వారకకు పయనమవడానికి సిద్ధంగా ఉన్నాడు. రథం మీద కాలు పెట్టే లోపల ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడిని శరణు వేడింది. బ్రహ్మాస్త్రాన్ని చూసిన పాండవులు తమ తమ ఆయుధాలను ధరించారు. కానీ అనన్యచితులైన పాండవులకు రక్షణకై తగినంత సమయం లేదని గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే సుదర్శన చక్రాన్ని ధరించాడు. ఉత్తర గర్భంలో ప్రవేశించి యోగమాయిచే దానిని కప్పివేశాడు. బ్రహ్మాస్త్రం అమోఘమైనదే, కానీ ఆ శ్రీకృష్ణుడి ముందు అది నిలవలేకపోయింది. ఆ విధంగా మహా ఉపద్రవం నుండి కాపాడిన కృష్ణుణ్ణి కుంతీదేవి తన పుత్రుడిని ద్రౌపదిని తీసుకువచ్చి శ్రీకృష్ణుడి రథం చెంతకు వచ్చి హృదయపూర్వకంగా కీర్తించారు. శ్రీకృష్ణుడు తనకు మేనలుడే అయినప్పటికీ సాక్షాత్తుగా దేవదేవుడే అని ఆమెకు తెలిసినట్లుగా వీటి వలన మనకు తెలుస్తుంది. అతడు యోగేశ్వరుడు, అఖిల జగత్తుకు గురువు. అటువంటి దేవదేవునికి వందనములు అర్పిస్తున్నానని కుంతీదేవి తన అపార భగవద్ జ్ఞాన సంపదను ప్రదర్శించింది. ఇంత భక్తి ప్రవక్తులు కలిగిన కుంతీదేవి పాండవుల జీవితంలో ఎంతో ఉన్నతమైన పాత్రను పోషించింది. దుర్యోధని కుట్రచే పాండవులు రాజ్యాన్ని విడిచినప్పుడు ఆమె కూడా వారితో వెళ్ళింది. అరణ్యవాసంలో హిడింబ అను రాక్షస కన్య భీముని వివాహం చేసుకోవడానికి తలిచింది. కుంతీదేవి ధర్మరాజులు భీముని అందుకు సమ్మతింపజేశారు. వనవాస సమయంలో పాండవులు ఒక బ్రాహ్మణు ఇంటిలో నివసించేవారు. ఆ కుటుంబం వారు బకాసురుని వలన కష్టములకు గురి అయినప్పుడు వారిని ఆ కష్టముల నుండి తప్పించమని కుంతీదేవియే భీమునికి ఆదేశించింది. ధర్మరాజును పాంచాల దేశమునకు వెళ్ళమని చెప్పినది కుంతీదేవియే. అచ్చటే అర్జుని ద్వారా పాండవులకు ద్రౌపది లభించింది. కుంతీదేవి ఆదేశం మేరకు పాండవులు 5 ఆమెను భారీగా స్వీకరించారు. వ్యాసదేవుని సమక్షంలో ద్రౌపది పంచపాండవులను భర్తలుగా పొందింది. జీవితాంతము కృష్ణభక్తి భావనలో గడిపిన కుంతీదేవి తన చివరి గడియను కూడా అదే భక్తి తత్వంతో గడిపి తనువును చాలించింది. ఆ వైనం ఇలా ఉన్నది. ధర్మరాజు రాజ్యాభిషిక్తుడైన కొన్నాళ్లకు అర్జునుడు తన మిత్రుడైన కృష్ణుడిని చూద్దామని ద్వారకకు వెళ్ళాడు. ఆ విధంగా వెళ్ళిన అర్జునుడు కొన్ని నెలలు గడిచినా తిరిగి రాలేదు. ఆ సమయంలో ధర్మరాజుకు అనేక అపశకునాలు కనిపించాయి. అప్పుడు అతడు తన చెంతకు భీముణ్ణి పిలిపించి తనకు గోచరించే అపశకునాల గురించి వివరించాడు. ఇంతలో విచారవదనంతో అర్జునుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. అప్పుడు ధర్మరాజు ఉత్కంఠంతో శ్రీకృష్ణుని గురించి, యదుకులను గురించి, ఇతర బంధువుల గురించి కుశల ప్రశ్నలు అడిగాడు. తరువాత అర్జునుడు కిన్నుడే ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలతో మరింత బాధపడిన అర్జునుడు తన ప్రాణము వంటి శ్రీకృష్ణుడు ఈ ధారాతాళాన్ని విడిచి స్వేయలోకానికి వెళ్ళిపోయాడని పలికి ఆ దేవదేవుని సన్నిధిలో తాను గతంలో సాధించిన మహత్కారాలను వివరించి చెప్పాడు. శ్రీకృష్ణుని అభావంలో తన గాంధీవము, అస్త్రశస్త్రాలు, నిర్వీర్యమైన విధానము, ఆ దేవదేవుని సంకల్పంతో యదువంశం అంతరించిన కథను సంపూర్ణంగా తెలియజేశాడు. ఆ విధంగా అర్జునుడు యదువంశ నాశనం గురించి ధర్మరాజుకు వివరిస్తున్నప్పుడు దూరం నుండి ఆ వార్త విన్న కుంతీదేవి ఆ దేవదేవుని తలుచుకుని తుదిశ్వాస విడిచింది. ఆ ప్రకారము కృష్ణునే తలుస్తూ కుంతీదేవి భవబంధ విముక్తురాలయ్యింది. శ్రీకృష్ణుడు పరీక్షిత్తును తల్లి గర్భంలో కాపాడిన సమయంలో ఆ దేవదేవుణ్ణి శుతిస్తూ కుంతీదేవి ఒక అపూర్వమైన కోరిక కోరుకుంది. ఓ విశ్వేశ, విశ్వాత్మ, విశ్వమూర్తి, దయచేసి నా సజ్జనులైన పాండవుల ఎడల, వృష్ణ వంశస్థుల ఎడల నాకు గల ప్రేమపాశాన్ని తెంచివేయి అంది. ఇట్టి అద్భుతమైన కోరికను శ్రీకృష్ణుడు అక్షరాలా తీర్చాడు. ఎవరైనా కోరుకునేది తన గురించి, తన వారి గురించి. కానీ కుంతీదేవి తనకు తన వారిపైన ప్రేమపాశాన్ని తెంచివేయమని ప్రార్థించింది. తద్వారా ఆమె శ్రీకృష్ణుడితో తనకు నిరంతర ప్రేమబంధాన్ని కలగాలని మనవి చేసుకున్నది. అందుకే శ్రీకృష్ణుడు తన లీలను పరిసమాప్తి కావించి సుధమానికి వెళ్ళిపోయాడని వినగానే తాను కూడా ఇక్కడ ఉండలేనని ఆమె వెంటనే దేహత్యాగం చేసింది. ఈ విధంగా ఆమె పరమ భక్తురాలిగా పరిగణించబడింది. శ్రీకృష్ణుడు నిత్యము, శ్రీకృష్ణ లీల నిత్యము, శ్రీకృష్ణ భక్తుల నిత్యము, భక్తులు నోర్చడి శ్రీకృష్ణ సేవే నిత్యము, భక్తుల కృష్ణ పరమకు కోరికల నిత్యము, ప్రియమైన భక్తులకు శ్రీకృష్ణుడు వసగిడి వరదానము నిత్యము. అనిత్యమగు ఈ భౌతిక జగత్తులో నిత్యమైన వస్తువు కృష్ణ భక్తియే.